హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేను చెప్పాను కదా మామిడికాయ పచ్చడి పెడతా అనేసి. మా వదిన, మా అన్నయ్య, నేను, మా అల్లుడు, మా ఆయన అందరం కలిసి ఫన్గా పచ్చడితో ఫన్ చేసుకుంటా పచ్చడి పెట్టాము. మా వదిన అంటే స్టార్టింగ్ నుంచి నేను లేను, కాకపోతే మధ్యలో జాయిన్ అయినా. మా వదిన అప్పటికే అన్నీ కలిపేసింది, పోపేసింది. కల్పంగా ఏమేమి కలిపిందని అడిగిన, ఇప్పుడు చెప్తా ఉంటా, మీరు వినండి. తోటకి వెళ్ళేసి 5 kgs మామిడికాయలు తీసుకొచ్చుకుంది. వాటిని నైట్ అంతా వాటర్లో ఉంచేసి మార్నింగ్ మంచిగా క్లాత్తో వాటర్ లేకుండా తుడుచుకుంది. మంచిగా మా అన్నయ్య ముక్కలు కట్ చేసిండు. వాటిని కట్ చేసి మా వదిన అందులో కారం, ఉప్పు, ఆవాల పొడి, జీలకర్ర పొడి, మన ఏంటిది ఎల్లిపాయలు, ఇవన్నీ కలుపుకొని ఒక 1 hour పక్కకు పెట్టేసి పోబెట్టుకుంది. 5 kgs మామిడికాయలు తీసుకొచ్చుకుంటే 4 kgs అయినవి కట్ చేస్తే. అందులో 1 kg కారం, ఉప్పు లేకుండా వేరే ఉప్పు ప్యాకెట్ తీసుకొచ్చుకోవాలి మనము. ఉప్పు ప్యాకెట్ వేరే తెచ్చుకోవాలి. జీలకర్ర, ఆవాలు 1/4 కిలో, జీలకర్ర వచ్చేసి 1/2 పావు, ఎల్లిపాయలు 1/2 పావు, కొన్ని తక్కువనే వేసుకోవాలి. మళ్ళీ పోపుకి వేసుకుంటాం కదా, కలపనికి కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇవన్నీ వేపేసి కలిపి మా వదిన పక్కకు పెట్టేసి మళ్ళీ మనము ఆయిల్ వేసి 2 kgs తీసుకొచ్చుకోవాలి. అందులో 2 kgsలో మీకు సరిపడా, మీకు ఎక్కువ అనిపిస్తే కొంచెం తక్కువ కూడా వేసుకోండి. మంచిగా ఆయిల్ వేడైనాక అందులో ఫస్ట్ ఎండుమిర్చి వేయండి. ఒక 20, మీకు మంచిగా కావాలనుకుంటే 20 వరకు వేసుకోండి. మంచిగా వేసేసి ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు ఇవి ఒకటేసారి వేసి అవి మంచిగా గోలేదాకా వేయించుకోండి. వేయించేసుకున్నాక కలిపిన మన మామిడికాయ తొక్క ఉన్నవి కదా, వాటిలో కలపాలి. కాకపోతే చల్లారాలి ఫస్ట్ ఆయిల్ అన్నది. మంచిగా వేపినాక ఆ చల్లార కొట్టేసుకొని పచ్చళ్ళ కలుపుకోవాలి. మా అల్లుడు వచ్చిండు, ఇక మేము పచ్చడి పెడతా అంటే వచ్చి మీకు కలిపస్తలేదు అనేసి కలిపిండు. మా వదిన జాడీలు ఎత్తేస్తుంది, జాడీలో పెడుతుంది. జాడీలో పెట్టుకుంటే ఇక మనం ఒక 3-4 days దాకా అట్లా పెట్టుకుంటే మంచిగా. జాడీలో పెట్టుకున్నాక అందులో అన్నం వేసి మా వదిన కొన్ని ముక్కలు వేసి మంచిగా కలిపి అందరికి పెట్టింది. మాకు చాలా నచ్చింది, బాగుంది. మా అల్లుడికి అయితే కొంచెం, మా అల్లుడితోనే మాకు జోకులు బాగా టేస్ట్ చేసినాము. మాకు చాలా నచ్చింది, బాగుంది. మా అన్నయ్య, నేను అందరం తిన్నాము, బాగా నచ్చింది. మీకు ఉంటే కామెంట్లో అడగండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో.